హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అల్లమరణ హెల్తీ డిషెస్. ఈరోజు ఎంతో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉన్న రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది హార్ట్‌కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ వాళ్ళకి అదుపులో ఉంచుతుంది. ఇది వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుందండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్టు నైటు నానబెట్టుకున్నానండి ఈ రాజ్మా. శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి. దీన్ని కుక్కర్‌లో వేసి ఒక గ్లాసు వాటర్ పోసి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని మెత్తగా అయిపోతుందండి ఇలా. మెత్తగా చేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పన్నీర్ తీసుకున్నానండి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పన్నీరు. చిన్న 2 స్పూన్లు అలా తీసుకున్నాను. దాంట్లోనే వేయించిన శనగలుంటుంది కదా! అది పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది 3 స్పూన్స్ వేసుకున్నాను. దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని చిన్న చిన్న రౌండ్‌గా చేసుకోవాలండి. టిక్కీలాగా చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత రౌండ్‌గా చేసుకొని ఒక్కోటి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను. స్టవ్‌పై ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో అది హీట్ ఎక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఈ టిక్కీలు ఒకటి ఒకటి పెట్టేసుకోవాలి. ఇది స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లేకపోతే బాగా లోపట ఉడకదు. ఇలా పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేయాలి. అప్పుడు బాగా లోపల సాఫ్ట్‌గా అవుతుంది. పైన క్రిస్పీగా అవుతుంది. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇవన్నీ తిప్పేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒక 2 నిమిషాలు ఉంచాలి. అటు సైడ్ కూడా వేగాక మనం తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ స్నాక్స్ గానీ చాలా చాలా బావుంటుంది. ఇది చట్నీతో కానీ, టొమాటో సాస్‌తో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. సైడ్ డిష్ లాగా, స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందండి. అద్దిరిపోయింది. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.